రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేతను చేపడుతోందని పర్యావరణవేత్తలు ఆరోపించారు. కేబీఆర్ పార్కు చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసులు నిర్మించి కాలుష్యం ట్రాఫిక్ తగ్గిస్తామని చెబుతున్న జీహెచ్ఎంసీ ఆ రిపోర్టును ప్రజల ముందు పెట్టాలని పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. చెట్ల నరికివేతకు సంబంధించి 2021లోనే కోర్టుకు వెళ్లామన్న ఆయన నాటి చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్టే ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ హెచ్సిటీ ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. చెట్ల నరికివేతను అడ్డుకున్న యువతపై కేసులు నమోదు చేసి జైల్లో వేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ తక్షణమే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ను అమలు చేయాలని పిటిషనర్ కాజల్ మహేశ్వరి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ స్టే ఆర్డర్ని అమలు చేయండి, లేకుంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సుప్రీంకోర్టు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది. కేవలం నిన్నటి స్టే ఆర్డరే కాదు, ఈఎస్జెడ్కి సంబంధించి సుప్రీంకోర్టే నిర్వచించిన నియంత్రించిన అమలు చేసిన ప్రణాళిక ఉంది. బహుశా ఈ అధికారులకు తెలియదు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ హైదరాబాద్లో మృగవని ఉంది, హరిత వనస్థలి ఉంది, కేబీఆర్ పార్క్ ఉంది. ఈ 3 పార్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, జీహెచ్ఎంసీ మీద ఉంది.